హాయ్ గైస్, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. చూడండి, మనకు ప్రాబ్లమ్స్ అంతా ఒక్కొక్క లెవెల్ పెరుగుకుంటూ పోతుందన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు చేసిండేవి ఒక ఎత్తు అయినట్టయితే ఈ ప్రాబ్లం ఒక ఎత్తు అనమాట. ఓకేనా? సో లెవెల్ అనేది ఒక్కొక్కటి కూడా పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ప్రాబ్లం అయితే. ఓకే, సో చాలా జాగ్రత్తగా వినండి ఎలా చేస్తున్నాను ఏంటనేది. చూడండి, 57 ఇఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అన్నాడు. బాగానే ఉంది. దెన్ ప్రూవ్ దట్ కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 × 1 ప్లస్ సైన్ a బై 2 సైన్ b బై 2 సైన్ c బై 2 అన్నాడు. ఓకే, బట్ కండిషన్ ఇచ్చాడు. కండిషన్ అయితే యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి LHS తీసుకొని RHS అయితే ప్రూవ్ చేయడం జరుగుతుంది. LHS గమనించండి. ఇప్పుడు RHSని కూడా గమనించండి. RHS ఎలాగుంది? 2 ఇంటూగా ఉంది. 2 × 1 ప్లస్ సైన్ a బై 2 సైన్ b బై 2 సైన్ c బై 2 అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే LHSలో కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ c బై 2 అయితే ఉంది. ఇక్కడ ఏదైనా ఫార్ములా అప్లై చేయొచ్చా LHSలో? మనకు ఫార్ములా అయితే ఏది అప్లై చేయలేము. ఇక్కడ కాస్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ b బై 2 ఉంది. ఏమైనా ఫార్ములా అప్లై చేయొచ్చా? సో ఏమీ అప్లై చేయలేము. కాబట్టి ఇక్కడ ముందుగా కాస్ స్క్వేర్ a బై 2ని సైనుల్లోకి చేంజ్ చేద్దాం. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ సైనుల్లో ఉంది. ఓకేనా? సో ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ దీన్ని మనం ఇక్కడ సైనుల్లోకి చేంజ్ చేద్దాం. ఓకేనా? సో ఏ విధంగా చేంజ్ చేస్తారు చెప్పండి. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తారు? కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఉంది. ఇప్పుడు మనకు దీన్ని టార్గెట్ చేయండి. కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇది అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇంకొక ఫార్ములా ఉంది, మీరు అది యూజ్ చేయొచ్చు కదా అని అడగొచ్చు. ఏంటి? కాజ్ ఏ ఫార్ములా ఏంటి? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a బై 2 అయితే ఉంది. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకు తెలుసు కాజుల్లోనే ఇక్కడ మనకు సైన్కి ఈ విధంగా రావడానికి, అంటే కాజు ఉన్నప్పుడు ఈ విధంగా సైన్లో వచ్చే విధంగా మనకు ఫార్ములా అయితే చాలా ఉన్నాయి. మరి ఏ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ సందర్భంలో ఎలా యూజ్ చేయాలి అన్నది మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, చాలామంది స్టూడెంట్స్కి రాదు ఇది ఎలా చేయాలి ఏంటనేది. సో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను చూడండి, మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ. సో ఎలాగంటే ఇక్కడ మనకు పక్కన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఉండి ఇది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫార్ములా అయితే యూజ్ చేయలేరు మీరు. ఇక్కడ కాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ a బై 2 అయితే యూజ్ చేయలేరు. ఎందుకు యూజ్ చేయలేరు అంటే ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే మనకు రాదు. ఈ ఫార్ములా అప్లై చేసినట్టయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏ విధంగా అవుతుంది? అప్పుడు మనకు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏంటి మనకు తీటా అంటే a బై 2 అయితే అయిపోతుంది. ఈ విధంగా అయిపోతుంది. ఓకే, అప్పుడు మనకు కాస్ స్క్వేర్ b బై 2 మైనస్ సైన్ స్క్వేర్ a బై 2 ఇక్కడ మనకు ఫార్ములా ఉంది. అయినా సో కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b అనే ఫార్ములా అయితే ఉంది. ఆ ఫార్ములా అనేది ఈజీగా అప్లై చేయొచ్చు అనమాట. ఈ విధంగా. సో దీన్ని అప్లై చేసినట్టయితే రాదు. ఒకసారి చూసుకోండి మీరు కావాల్సింటే. సో 1 మైనస్ 2 సైన్ స్క్వేర్, ఇక్కడ ఏ ఉంటే a బై 2 ఉంది, హాఫ్ ఉంది. ఇక్కడ a బై 2 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది చెప్పండి? a బై 4 అయితే ఉంటుందన్నమాట. మీకు ఇలా రాలేదు అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏ అంటే ఏంటి? ఇక్కడ మనకు a బై 2నా. సో కాబట్టి a బై 2 రాయండి. డివైడెడ్ బై 2, ఈ 2 అనేది కిందికి వస్తుంది. ఓకే, సో a బై 2 to the 4 అయితే అయిపోతుంది. a బై 4 అయితే అయిపోతుంది అనమాట. ఆ విధంగా. సో a బై 4 ఈ విధంగా ఉంటే మనకి ఏమో ఫార్ములా వస్తుంది, అప్లై చేయడానికి రాదు. కాబట్టి మీరే చూసుకోవాల్సి ఉంటుంది ఏ సందర్భంలో ఎలా ఫార్ములా అనేది అప్లై చేయాలి అనేసి. ఓకేనా? సో పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేదులేండి, చాలా ఈజీనే ఇది. చూడండి ఆన్సర్ ఇప్పుడు సాల్వ్ చేసేద్దాం. చూడండి ఆన్సర్ గివెన్ దట్ a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees. టేకింగ్ LHS అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, కాస్ స్క్వేర్ తీటాని ఏ విధంగా రాస్తానంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటాగా రాస్తాను. ఓకే, 1 మైనస్ సైన్ స్క్వేర్ a బై 2 అయితే అయిపోతుంది ఇక్కడ. ప్లస్ ఇదంతా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇవి రెండు పక్కన రాద్దాం. ఓకే, ఈ విధంగా నీట్గా రాయండి. సో 1 ఇక్కడ మనకి ఏం RHSలో 1 అయితే ఇక్కడ ఉంది, 2 ఇంటూలో ఉంది ఇక్కడ మనకి RHSలో చూసుకున్నట్టయితే. సరే ఉండిలేండి, 1 అలాగే పెట్టేసేయండి. 1 అలాగే పెట్టేద్దాం. ప్లస్ ఇక్కడ ఈ విధంగా కాస్ స్క్వేర్ b బై 2 మైనస్ సైన్ స్క్వేర్ a బై 2 ప్లస్ కాస్ స్క్వేర్ c బై 2 అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ ఫార్ములా అప్లై చేయొచ్చా? కాస్ స్క్వేర్ a మైనస్ సైన్ స్క్వేర్ b ఫార్ములా ఏంటంటే కాస్ ఆఫ్ a ప్లస్ b ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. ఇది అనేది అప్లై చేద్దాం. ఇక్కడ a అంటే b బై 2 అన్నట్టు, b అంటే a బై 2 అన్నట్టు. జాగ్రత్త, కన్ఫ్యూజ్ పడద్దు. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేద్దాం. ఏ విధంగా అవుతుందంటే కాస్ ఆఫ్ a ప్లస్ b బై 2 అంటే b బై 2 ప్లస్ a బై 2 అనేది వచ్చేస్తుంది ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b బై 2 అంటే ఇక్కడ b బై 2 మైనస్ a బై 2 అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఎల్సిఎం తీయచ్చా? 2 అనేది ఎల్సిఎం తీద్దాం. 2 అనేది ఎల్సిఎం తీస్తే ఏ విధంగా అవుతుంది చూడండి. 1 ప్లస్ ఇక్కడ కాస్ ఆఫ్, ఇక్కడ అప్లై చేశాను కాస్ ఆఫ్, ఇక్కడ 2 అనేది ఎల్సిఎం తీసినట్టయితే b ప్లస్ a అనేది వస్తుంది. ఇక్కడ నీట్గా రాసుకోండి, a ప్లస్ bగా రాసుకోవచ్చా? రాసేసుకుందాం నీట్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ
కాజ్ ఇక్కడ కాజ్ ఆఫ్ ఇక్కడ కూడా 2 అనేది ఎల్సిఎం తీసినట్టయితే బి మైనస్ సి అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఏ విధంగా రాస్తానంటే ఇక్కడ నేను మైనస్ అనేది కామన్ తీస్తాను. ఓకే, మైనస్ కామన్ తీస్తే పైన అప్పుడు మనకు ఏ మైనస్ బి అనేది వచ్చేస్తుంది డివైడెడ్ బై టీ 2 అనమాట. 2 ఉంది. ఓకే, 2 అనేది అయిపోయింది. ఇక్కడ కాజ్ ఉంది కదా ముందర కాజ్, ఈ విధంగా అయితే అయిపోయింది. మనకు తెలుసు కదా కాజ్ ఆఫ్ మైనస్ తీటా అంటే ఏంటి, మనకు కాజ్ తీటాగా రాయచ్చా, 4th క్వాడ్రంట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అవుతుంది, కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 అయితే అయిపోతుంది. నీట్గా రాస్తున్నాను అనమాట, అంతే, ఏం లేదు. ఓకే, ఇది కూడా అంతే, ఇంకా ఇది అలాగే వచ్చేస్తుంది. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అయితే అయిపోతుంది. ఓకే, ఇది అలాగే రాస్తాను. ఈ విధంగా అయితే అయిపోయింది టోటల్గా. ఇప్పుడు మనకి ఈ విధంగా ఏ ప్లస్ బి బై 2 ఈ విధంగా ఉందంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కండిషన్ యూస్ చేసి. చూడండి, వీ నో దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు పై. మనకు కావాల్సింది కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, ఏ ప్లస్ బి బై 2. ఓకే, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అయితే కావాలి. ఇంకా చూసుకోవాలి మీరు. ఇంకా ఏ ప్లస్ బిని టార్గెట్ చేయండి, సిని సైడ్ పంపించేసేయండి. ఏ ప్లస్ బి ఈజ్ కూడా పై మైనస్ సి అయితే అయిపోతుంది. ఇంకా డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి ఇంకా డివైడెడ్ బై 2 చేయండి. ఇక్కడ డివైడెడ్ బై 2, ఇక్కడ డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 అనేది స్ప్లిట్ చేయండి దీనికి. సో అప్పుడు మనకు ఏ విధంగా అవుతుంది, 90 degrees మైనస్ సి బై 2 అయితే అయిపోతుంది. ఇక్కడ కాజ్ అనేది అప్లై చేసేయండి. ఇంకా కాజ్, ఓకే, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, ఇక్కడ కాజ్ 90 degrees మైనస్ తీటా అంటే సైన్ సి బై 2 అయితే అయిపోతుంది, సైన్ తీటా. ఓకే, ఇది కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఇది అంటే సైన్ సి బై 2 అనేది రాయొచ్చు. ఇక్కడ సైన్ సి బై 2 అనేది రాస్తాను. ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇప్పుడు సైన్ సి బై 2 ఉంది, ఇక్కడ సీలలో ఉంది, ఇక్కడ కాజ్ సీలలో ఉంది. కాజ్ సీలలో ఉండేది అంటే ఇక్కడ సి బై 2లో ఉంది. ఇక్కడ నేను సైన్లోకి చేంజ్ చేస్తాను. ఇక్కడ ఏ ఫామ్లో యూజ్ చేయొచ్చు, సేమ్ ఇదే. ఓకేనా, సో 1 మైనస్ ఇది కదా, 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఈ ఫామ్లో అయితే యూజ్ చేయడానికి రాదు, ఈ ఫామ్లో అయితే యూజ్ చేయడానికి రాదనమాట ఇక్కడ. ఓకేనా, మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు ప్రాబ్లంలో అయితే అలాగే యూజ్ చేస్తాం, ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం అనమాట. అక్కడ ఆ విధంగా మనకు డిమాండ్ చేస్తాను అనమాట, ఈ ఫార్ములాని యూజ్ చేయాలి అని ఇంతకుముందు ప్రాబ్లంలో. కాబట్టి అక్కడ అది అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు అయితే ఖచ్చితంగా ఇది యూజ్ చేయాలి, ఇక్కడ ఇది డిమాండ్ చేస్తాను అనమాట. మీకు అప్పుడే అర్థమైపోతుంది ఎలాగ ఏంటనేది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా అప్లై చేసినట్టే చూడండి. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏమవుతుంది, 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా సైన్ సి బై 2 ఉంది, ఇక్కడ కూడా మనకు సైన్ సి బై 2 వస్తుంది ఇక్కడ అప్లై చేసినట్టయితే ఇది. ఓకేనా, అప్పుడు మనం కామన్ చేయొచ్చు, ఆ విధంగా ఏమైనా చేయొచ్చు అనమాట. అక్కడ అర్థమైంది. సో అది ఈ విధంగా అయితే రాసుకోవడం జరుగుతుంది అనమాట. అప్లై చేసాను చూడండి, 1 ప్లస్ సైన్ సి బై 2 ఇంటూ కాజ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ సి బై 2 అయితే అయిపోయింది టోటల్గా ఇది వచ్చేసింది. ఇంకా నీట్గా రాయండి. ఇక్కడ బ్రాకెట్ తీసేసేయండి, ఇంకా ప్లస్ ఉంది కాబట్టి. మైనస్ ఉంటే అయితే ఇంటూ చేసేవాళ్ళం, బ్రాకెట్ తీసేయండి. బాగానే ఉంది. ఇప్పుడు +1 ఉంది, ఇక్కడ +1 ఉంది, 2 అయితే అయిపోతుంది. ఓకే, 2. ఓకే, 2 అనేది రాయడం జరిగింది. ఇక్కడ చూడండి ఆర్హెచ్ఎస్లో ఎలాగుంది, 2 అనేది బయట ఇంటూలో ఉంది, 2 ఇంటూ 1 ప్లస్ ఈ విధంగా ఉంది. ఓకేనా, ఇక్కడ 2 ప్లస్ అనేది లేదు, ఇక్కడ మనకు వచ్చిండేది ఏంటి, ఇక్కడ 2 ప్లస్ అనేది వచ్చింది. ఓకేనా, సో 2 ఈ విధంగా వచ్చింది 2. మళ్ళీ ఇక్కడ సైన్ సి బై 2, ఇక్కడ సైన్ సి బై 2 కామన్ తీయచ్చా, ఇక్కడ ఇవి రెండు ఇక్కడ ఇంటూలో ఉంది చూడండి, ఇక్కడ ఈ రెండు ఇంటూలో ఉంది, ఇది ఒకటే. అంటే ఇవి రెండు మధ్యలో చూసినట్టయితే మనకు సైన్ సి బై 2 అనేది కామన్ తీయచ్చు. కామన్ తీసినట్టయితే కాస్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2 అయితే అయిపోతుంది. మనకు తెలుసు సైన్ సి బై 2 అంటే ఈ విధంగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ఉంది, ఫార్ములా అనేది వస్తుంది కదా, ఆ విధంగా అనమాట. ఇక్కడ సైన్ సి బై 2 బదులుగా ఇది అప్లై చేస్తాను. ఓకే, సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయిపోయింది. మనకు తెలుసు ఫార్ములా, ఇక్కడ డివైడెడ్ బైలో 2 ఉంది కాబట్టి దీనికి స్ప్లిట్ చేసేయండి. కాస్ ఆఫ్ ఏ బై 2 మైనస్ బి బై 2 మైనస్ కాజ్ ఆఫ్ ఏ బై 2 ప్లస్ బి బై 2 అయితే అయిపోతుంది. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా అయితే వస్తుంది, 2 సైన్ ఏ సైన్ బి. ఓకే, ఇక్కడ మనకు ప్లస్ ఉంటే గిన కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బినే యూజ్ చేయాలి, 2 సైన్ ఏ సైన్ బి రాసేద్దామా. ఇంకా 2 సైన్ ఏ అంటే ఏ బై 2 ఇంటూ సైన్ బి అంటే బి బై 2 అన్నట్టు ఈ విధంగా అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఇదిను ఇవన్నీ ఇంటూలో ఉంది కాబట్టి నీట్గా రాయండి. 2 ప్లస్ 2 సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 ఆర్డర్లో రాసుకోవాలి ఇది. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు 2 అనేది కామన్ తీసా, 2 కామన్ తీసేయండి. ఇంకా 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 అయితే అయిపోతుంది. ఇదేనా చూడండి, 2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 అదేనా ఉండేది. ఈ విధంగా 2 ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ బై 2 సైన్ బి బై 2 సైన్ సి బై 2 ఉందా, ఇది అనమాట. ఇది ఆర్హెచ్ఎస్. దేనివల్ల ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ఒకసారి రాయండి నీట్గా, 7 మార్క్స్ కాబట్టి. ఓకే, ఈ విధంగా ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈజీనే కదా, సో నేర్చేసుకోండి, చాలా ఈజీనే లేండి. ఓకే, కొంచెం హై లెవెల్ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి ఎలా ఉంటుంది అనేది.